తండ్రి చచ్చిపోయేలోపు ఆయన వచ్చేవాడు. కానీ ఇతడికి ఒక విచిత్ర యోగం పట్టుకుంది. ఆ యోగమును వ్యతిపాత యోగము అంటారు. పంచాంగంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణము అని 5 అవయవాలు ఉంటాయి. ఈ 5 ఉన్నాయి కనుకే దాన్ని పంచ అంగము. పంచ 5, అంగము అంటే భాగం. 5 భాగములు కలిగిందని పంచాంగం అంటారు. పంచాంగం అంటే 5 భాగములు. ఏమేంటివి? తిథి, 2 వారం, 3 నక్షత్రం, 4 యోగం, 5 కరణం. తిథివార నక్షత్ర యోగ కరణములు అన్నమాట. ఇందులో తిథులంటే పాడ్యమి మొదలుకొని పూర్ణిమ లేదా అమావాస్య. శుక్లపక్షంలో పాడ్యమి, విదియ, తదియ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ. అదే కృష్ణపక్షంలో 14 తిథులు అయ్యాక ఆఖరణ పూర్ణిమ బదులు అమావాస్య. వీటిని తిథులు అంటారు. ఈ తిథుల్ని ఏ రోజుకు ఆ రోజు మనం చదువుకోవాలి. పూజ చేసేటప్పుడు తిథులను తలుచుకోవాలి. అందుకే శుభవాసరే, శుభనక్షత్రే, శుభతిథౌ అంటున్నామా లేదా? శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణే. యోగం, కరణం, తిథి అన్నీ తలుచుకుంటున్నాం. మనం వాటిని పైకి ఎత్తట్లేదు. కానీ ప్రతిరోజు సంకల్పంలో శుభవాసరే, శుభ నక్షత్రే, శుభయోగే, శుభకరణే, శుభతిథౌ అని 5 తలుచుకుంటున్నాం. కానీ వాటి పేరు చెప్పట్లేదు. కొంతమంది మాత్రం తిథుల్ని నవమ్యాం తిథౌ, ఇది వాళ్ళ ద్వాదశి కాబట్టి ద్వాదశ్యాం తిథౌ అంటున్నారు. కొంచెం తెలుసున్నవాడు. తెలియని వాడికి అన్నిటికీ శుభవాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణే అని ఆ పంచ అంగములను తలుచుకున్నాక సంకల్పం చెప్పాక పూజ చేస్తున్నాం. అందులో ఈ తిథుల గురించి ఏ రోజుకు ఆ రోజు చెప్పినట్టయితే దానివల్ల చాలా లాభం ఉందండోయ్. ఈరోజు పూజ చేస్తున్నప్పుడు ద్వాదశి అయితే ద్వాదశ్యాంతిథౌ, త్రయోదశి అయితే త్రయోదశ్యాంతిథౌ అని చెబితే ఏమిటి లాభం అని అడగండి. తిథేశ్చ శ్రియమాప్నోతి. తిథిని భక్తితో తలుచుకుంటేనే డబ్బు వస్తుంది, మంచి ధనం. ఆ ధనం కూడా తరగని ధనం, ఆనందమిచ్చే ధనం కావాలంటే తిథిని తలుచుకోవాలి. మాకు డబ్బు లేదా అని అడగచ్చు. మీ డబ్బు మీ దగ్గర ఎంతకాలం ఉంటుందో దానివల్ల నీకు ఆరోగ్యమో అనారోగ్యమో నీకు తెలియదు. అది నీకు అశాంతి తెచ్చిపెట్టచ్చు. ఒక్కొక్కళ్ళ దగ్గర డబ్బు కూడా అశాంతి తెచ్చిపెడుతుంది. కానీ తిథిని తలుచుకుంటే అశాంతి లేని ప్రశాంతత కల ధనం వస్తుంది. అందువల్ల తిథేశ్చ శ్రియం ఆప్నోతి. ఈ 15 తిథులు తలుచుకుంటే ధనమును పొందుతావు. రెండవది వారం. వారాత్ ఆయుష్యవర్ధనం. భానువాసరే, ఇందువాసరే, కుజవాసరే, సౌమ్యవాసరే లేదా బృహస్పతి వాసరే, భృగువాసరే, మందవాసరే. ఈ 7 వారాలు ఏ రోజైతే రోజు తలుచుకుంటున్నాగా. ఇవాళ ఆదివారం అనుకోండి, ఆదివాసరే అనకూడదు, అది భానువాసరం, సూర్యుడి యొక్క వారం కాబట్టి భానువాసరే. అదే సోమవారం అయితే సోమవాసరే అనొచ్చు, ఇందువాసరే. ఇందు అన్న చంద్రుడే, సోమ అన్న చంద్రుడే. కుజుడు లేక మంగళుడు లేక భౌముడు. అందువల్ల భౌమవాసరే అని కొందరు, కుజవాసరే కొందరు, మంగళవాసరే అని ఏదైనా 3 నామాల్లో 3 ఆయనవే కనుక తలుచుకుంటున్నాం. అదే బుధవారం అయితే బుధవాసరే లేక సౌమ్యవాసరే. సౌమ్యుడు అని పేరు బుధుడికి. అందుకని మంత్రశాస్త్రంలో ఎక్కువగా సౌమ్యవాసరే అని తలుచుకుంటాం. అదే గురువారం అయితే బృహస్పతి వాసరే. శుక్రవారం అయితే భృగువాసరే. భార్గవులు శుక్రుడంటే, అందుకని భృగువాసరే. ఇక శనివారం వస్తే మందవాసరే, శనివాసరే అని కూడా అనొచ్చు. ఇలా ఈ 7 రోజుల్ని ఏ రోజు మనం పూజ చేస్తే ఆ రోజుని తలుచుకున్నట్టయితే వారాన్ని, దానివల్ల ఆయుర్దాయం పెరుగుతుంది, అకాల మరణములు ఉండవు. అందుకని వారాత్ ఆయుష్యవర్ధనం. ఇక 3వది నక్షత్రం. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తరాహస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ 27 నక్షత్రాలే మళ్ళీ రొటేట్ అవుతూ ఉంటాయి. ఏ రోజు ఏ నక్షత్రం ఉందో పంచాంగంలో రాస్తారుగా, అది చూసుకోవాలన్నమాట. ఈరోజు ఆరుద్ర అయితే ఆరుద్ర, పుష్యమైతే పుష్యమి. ఓ రోజు మన పునర్వసు వచ్చింది, ఆ రోజు రాముడికి పూజ చేశారు, పునర్వసు నక్షత్రే అని చెప్పుకోవాలన్నమాట. శుభ నక్షత్రం అన్న చోట పునర్వసు అని కూడా చెప్పుకోండి. ఇలా నక్షత్రాన్ని తలుచుకుంటే దానివల్ల లాభం ఏమిటి? ఏ రోజు ఏ నక్షత్రం ఉందో దాని పేరు చెప్పి తలుచుకోవటం వల్ల పాపాలు పోతాయి. నక్షత్రాత్ హరతే పాపం. నక్షత్రము వలన పాపము నశించిపోతుంది. అందువల్ల నక్షత్రం తలుచుకోవాలి. ప్రతిరోజు పాపం చేయకుండా ఎందుకుంటాం?
మనం మహాపుణ్యాత్ములు ఏం కాదు, పైకి ఎన్ని కబుర్లు చెప్పినా. కాబట్టి నిత్యం ఎంతో కొంత పాపం చేయకుండా ఎవడి వల్ల కాదు. పరమపుణ్యాత్ముడే నేను కూడా అప్పుడప్పుడు ఈ దోమని ఇలా అనవలసి వస్తుంది ఒక్కోసారి కనపడితే. అది చచ్చిన చావకపోయినా నా చేతిలో ఎప్పుడూ చావట్లేదు అది. మరి దానికేం ఆయుద్ధాయం ఉందో బహుశా అనుమానం. అది కూడా రోజు వారం తలుచుకుంటుందేమో, వారాన్ని తలుచుకుంటే ఆయుద్ధాయం పెరుగుతుందట. దిక్కుమాల దోమలు కూడా నా పురాణం విని వారాదు ఆయుష్యవర్ధనం అన్నావా పద్మాకరు అని ఈరోజు గురువారం కదా బృహస్పతి వాసరే అని చెప్పుకుని వచ్చి ఉంటుంది ఇక్కడికి వచ్చే ముందు. అందుకని దానికి కూడా ఆయువు పెరిగింది. అలాగే నక్షత్రాల వల్ల ఇటువంటి పాపములు తొలగిపోతాయి. తెలుసో తెలియకో పక్కవాడి చెప్పులు ఎత్తుకుపోయినా, లేదా గురువుగారు నాకు ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వరు అని గురువుగారు ఇంటర్వ్యూ కోసం గురువుగారు గుమ్మం దగ్గర గంట సేపు గొడవ చేసినా ఇలాంటి పాపాలు వస్తూ ఉంటాయి. కొంతమంది దౌర్జన్యం అండోయ్, ఎవడికోసం వస్తాడు ఇంటర్వ్యూ అయినా అని యుద్ధం చేస్తారు. రావణాసురుడి అంశతో పుట్టిన వాళ్ళు ఉంటారు కొందరు. రావణాసురుడు కైలాసానికి వెళ్ళి నందీశుడితో తగాదా పడ్డట. ఏమిరా నంది, కైలాసంలోకి వెళ్ళనివ్వవా, కోతిముఖం వాడా అన్నాడు. శివుడి దగ్గరికి వెళ్ళేవాడు ఎవడన్నా నందీశ్వరుడితో యుద్ధం చేస్తాడా? దాంతో నందికి మండింది. కోతిముఖం వాడు అన్నావు గనక కోతులు నీ లంకానగరాన్ని ధ్వంసం చేసి తగలబెట్టేస్తాయి, కోతుల వల్లే నువ్వు నాశనం అయిపోతావు అన్నాడు. దెబ్బకి ఆంజనేయుడు వచ్చాడు, లంక తగలబడింది. అందువల్ల ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరిదైనా ఆగ్రహం పొందకుండా అనుగ్రహం పొందాలనుకుంటే వినయంగా ఉండాలి. అందులో గురువుగారితో కంటే గురువుగారి శిష్యులతో మరింత జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు వీళ్ళు వచ్చి గురువుగారు అండి ఆయన ఉత్తముడు అండి, ఆయనకి దర్శనం ఇవ్వండి అని చెబితే వీడు దర్శనం ఇస్తాడు. ఆ వచ్చినవాడు అంటే రౌడీ అండి, బస్తీమే సవాలు అంటున్నాడంటే గురువుగారు మంత్రం ఎందుకు ఇస్తాడు? శాపం పెట్టేస్తాడు. పెట్టరుగానే పెట్టే స్థితి తెచ్చుకోకూడదు మనం. అందువల్ల ఎప్పుడు కూడా మనం అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో ఇలాంటి పాపాలన్నీ ఉంటాయిగా మన చుట్టూతా, అవన్నీ ఈ నక్షత్రాలను తలుచుకుంటే పోతాయి. ఇక యోగములు 27. వ్యతీపాత, వైధృతి యోగం వంటి యోగములు 27 యోగాలు ఉన్నాయి. ఈ యోగముల వల్లే జీవితం అంతా విచిత్రంగా నడుస్తుంది. ఇందులో విష్కంభము అని ఒక యోగం ఉంది. ఈ యోగం ఉన్నట్టుగా పంచాంగంలో రాశాడు అనుకోండి, ఆ సమయంలో మనం బయటికి వెళ్ళామా అనుకున్న పనులు తల్లకిందులైపోతాయి. భయంకరమైన యోగం అది. వైధృతి యోగం అని ఉన్నది. ఇది మనకి ఎక్కడికి వెళ్ళినా పనిలో శాంతి లేకుండా అశాంతి ఇస్తుందట. ఒక్కోసారి మనం పనికి వెళ్ళేటప్పుడు ధైర్యం కోల్పోతాం. అయ్యి బాబోయ్ అవుతుందో లేదో, ఇవాళ పాస్పోర్ట్ కడుతున్నాను, ఇక్కడ ఇంటర్వ్యూ అవుతుందా లేదా, వస్తుందా లేదా అనే బెంగ ఎందుకు వస్తుందంటే ఈ వైధృతి యోగంలో బయలుదేరావు. అది నీకు ధృతి లేకుండా చేస్తుంది. ఒక్కొక్క రోజు పని మీద పెడితే భలే హుషారుగా ఉంటుందండి. ఆ పూట మనకి ఏం బెంగ ఉండదు. కానీ ఒక్కొక్క రోజు ఏమిటో తెలియదు, కానీ పరీక్షకి వెళ్ళినా ఇంకో పని మీద వెళ్ళినా ఆ పూట అస్సలు ధైర్యం ఉండదు. అన్నీ వచ్చినవాడు కూడా ఈ పూట పరీక్షకి వెళ్ళినప్పుడు అమ్మో నేను చదివిన వస్తాయో లేదో, గుర్తుంటాయో లేదో అని బెంగ పెట్టుకుంటాడే. దానికి గల కారణం ఏంటనమాట, ఈ వైధృతి అనే దరిద్రపు యోగం పట్టుకుందని అర్థం. అంటే అవి చెత్తని కాదు, అవి మానవ జీవితంలో ఒక భాగం. వ్యతీపాత యోగం అని ఒకటి ఉంటుంది. అమ్మ నాయనో ఆ రోజు అనవసరంగా లేనిపోని ఇబ్బందులు వస్తాయి. ప్రయాణానికి వెళ్తే బస్సులు దొరకవు, తుమ్మెదలు వచ్చి దాడి చేస్తాయి, లేదా ఏ కుక్కలో కరుస్తాయి, అది ఇది కాకపోతే పోలీసు వాళ్ళు వచ్చి చెక్ చేసిన అనాగందరగోళం చేసేస్తారు. నీ దగ్గర ఏముండవు కర్మ, నీ దగ్గర 4 పేపర్లు ఉంటాయి, కానీ మొత్తం అప్పుడు బస్సునో కారునో ఒక గంట సేపు చెక్ చేస్తారు. లేదా ఘోర వర్షం కురిసి పరీక్షకు వెళ్ళనివాడు ఉంటాడు, లేదా వర్షం వల్ల ఉద్యోగానికి వెళ్ళలేనివాడు అయిపోతాడు. వర్షం కురుస్తుంది, ఇంకేదో దొరుకుతుంది, కర్మగాలి. వ్యతీపాత యోగం వచ్చిన రోజున ఒకడు బయటకు వచ్చేట, అప్పుడే లాక్డౌన్ పెట్టారు. వాడు మళ్ళీ ఇంటికి వెళ్ళలేకపోయాడు. ఇక్కడే గుంటూరులో 30 రోజులు ఉండిపోయాడు వాడు. చచ్చినంత పని ఇది వాడికి. కాబట్టి చెప్పొచ్చింది ఏంటంటే, ఇలాంటి యోగాలు వస్తే ఎక్కడికి వెళ్ళినా పనుల్లో ఆటంకాలు వచ్చి అక్కడ ఇరుక్కుపోతారు. ఇలాంటి 27 యోగాల్లో కొన్ని చెత్త యోగాలు, కొన్ని మంచి యోగాలు ఉంటాయి. ఈ యోగముల గురించి తెలుసుకుని పంచాంగంలో ఇస్తాడనమాట. ఇదిగో ఈ పూట ఇక్కడ విష్కంభ యోగం, వైధృతి యోగం, వ్యతీపాత యోగం అని ఉంటుంది కదా. అందుకని శుభవాసరే, శుభ నక్షత్రే, శుభయోగే అన్న చోట ఈ యోగం పేరు చెప్పుకోండి పంచాంగం చూసుకుని. అప్పుడు చెప్పుకుంటే ఆ యోగ ప్రభావం చెత్త యోగం అయితే అది మన మీద పడకుండా ఉంటుంది, మంచిది పడుతుంది, దానివల్ల లాభాలు వస్తాయి. ఈ యోగం తలుచుకుంటే ఏమిటి లాభం? యోగాద్ రోగ నివారణం. ఈ యోగములను తలుచుకుంటే రోగాలు తొలగిపోతాయి. ఏ పూట పంచాంగంలో ఏ యోగం ఉందో దాన్ని తలుచుకుంటే ఆ యోగాలకు ఆనందం కలిగి, ఆహా భూలోకంలో ఉన్న మానవా నన్ను తలుచుకున్నావా, నా పేరు చెప్పావా, స్టేజీ మీద చెప్పావా అని ఆనందం పడిపోయి ఇంకా యోగములు మన్ని పీడించక శుభాలను ఇస్తాయి. ఏమండి మీరే అంత ఆనందపడిపోతున్నారు, ఎవరి పేరైనా చెప్పగానే అయ్యి బాబా నా పేరు చెప్పారు గురువుగారు ఇవాళ స్టేజీ మీద అనుకుని ఒక స్టేజ్కి వెళ్ళిపోట్లా. స్టేజీ మీద చెప్తే మన స్టేజీ పెరిగినట్టు అనమాట.
ఇంత ఏజ్ వచ్చిన వాడికే పేరు చెప్తే ఇంత ఆనందం కలుగుతుంది, అటువంటిది యోగములకు ఎంత ఆనందం కలుగుతుంది మరి, అందుకని వాటి పేరు చెప్పాలన్నమాట. ఇక చివరివి కరణములు, తైతుల కరణము, భవకరణము, ఇలా కరణములు 11 ఉంటాయి. ఈ కరణముల గురించి తెలుసుకున్నాం అనుకోండి, అవి మనకి కార్యసిద్ధి కలిగిస్తాయి. కరణాత్ కార్యసిద్ధిశ్చ, కరణమును తలుచుకుంటే కార్యసిద్ధి అవుతుంది. అక్కడ పంచాంగాలు రాస్తాడుగా, తైతుల కరణం అనగానే శుభయోగి శుభకరణి అన్న చోట తైతుల కరణి, లేదా భవ ముందనుకోండి భవకరణి అని రాయండి, అనండి, ఒకసారి తలుచుకోండి. ఒకవేళ మనకి పేరు తెలియదు అనుకోండి, అప్పుడు శుభయోగే శుభకరణి అని మాత్రం అనండి. అప్పుడు ఏమవుతుందన్నమాట, ఈ కరణములు కూడా సంతోషించి అమ్మయ్య వీడెవడో కొంచెం మంచాడు, మనల్ని తలుచుకున్నాడు, వీడి పనులలో విజయం కలిగిద్దాం, వీడు వెళ్ళే పనిలో ఆటంకం తొలగించి ఆ కార్యసిద్ధి అయ్యేలా చేద్దాం అనుకుంటే కార్యసిద్ధి అవుతుందన్నమాట. అందుకని ఏమన్నారు, కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగస్య ఫలం త్వేదం. ఇది పంచాంగ ఫలితం అంటే.